876 square yards north facing plot for sale in Bakaram village in Moinabad Mandal. Hey guys, this is Sunil Saxena. Welcome to HS Properties. So present నేనున్న లొకేషన్ బాకారం విలేజ్ ఇది. సో బాకారం విలేజ్ అంటే మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ అప్పా జంక్షన్ ఎగ్జిట్ నుంచి అరౌండ్ 10 to 11 కిలోమీటర్స్ పర్ఫెక్ట్గా లొకేషన్ దగ్గరికి వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఇది శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఒక 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ హవెవర్ మనం ఇప్పుడు విలేజ్లో ఉన్నాము అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ అండ్ దీంతో పాటు నా రైట్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా పంట పొలాలు. ఇక్కడంతా ఒక చెరుకు తోట వేశారు మన కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని ఉన్న ప్లేస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ నార్త్ ఫేసింగ్కి నేను డైమెన్షన్స్ కరెక్ట్గా చెప్తాను. ఆ తర్వాత రోడ్ ఫేసింగ్ ఎలా ఉంది అండ్ సైడ్ రోడ్ ఇంకొకటి ఉంది వెస్ట్ సైడ్, ఆ రోడ్డు ఎలా ఉందనేది చెప్తాను. సో మనకి ఆపోజిట్లో మన రోడ్డు వచ్చేసి 30 feet రోడ్డు. ఇదంతా కూడా విలేజ్ కింద వస్తుంది. అండ్ బాకారం విలేజ్ అంటే మనకి కనిపించేది అంతా కూడా విలేజ్. నేను ఒక్కసారి ఫస్ట్ విలేజ్ చూపిస్తాను, ఆ తర్వాత మన ప్లాట్ కంటిన్యూ చేద్దాము. ఇది విలేజ్ ఇది. సో విలేజ్లో చూసుకుంటే అన్ని 2 floors 3 floors బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మన పక్కన కూడా ఒక 4 floors బిల్డింగ్ ఉంది. ఇది కూడా ఒక ప్రీ స్కూల్, ఇది ప్రీ నర్సరీ స్కూల్ ఇది. సో స్కూల్ బిల్డింగ్కి జస్ట్ థర్డ్ ప్రాపర్టీ మనది. అండ్ మనకి ఇక్కడ ఈ 30 feet రోడ్డుతో పాటు మన పక్కన చూసుకుంటే ఇక్కడ ఒక 12 feet రోడ్డు కూడా ఉంది. సో ఇది ఒక 12 feet రోడ్ ఇది. అంటే మనకి వెస్ట్ సైడ్ కూడా ఒక రోడ్డు వస్తుంది అనమాట. సో దీంతో పాటు మనం ఒకసారి డైమెన్షన్స్ చూసుకుంటే మన ప్రాపర్టీ ఈ కార్నర్ నుంచి ఈ 12 feet రోడ్డు ఉన్న సైడ్ చూసుకుంటే 161 feet వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి ఒకసారి మనం ఫ్రంట్ నుంచి ఫేసింగ్ నేను చూపిస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ దాకా 50 feet వస్తుంది అనమాట. సో ఇది మన డైమెన్షన్. అంటే నార్త్ ఫేసింగ్ వచ్చేసి 50 feet వస్తుంది అండ్ డెప్త్ వచ్చేసి 161 feet వస్తుంది. ఇవి డైమెన్షన్స్. అండ్ లోపలికి వస్తే ఇది మన మెయిన్ గేట్ ఇది. చుట్టూ కూడా ప్రీకాస్టింగ్ వాల్ వేశారు. అండ్ దీంట్లో లోపలికి వచ్చిన తర్వాత మనకి పవర్ కనెక్షన్ ఉంది. అండ్ దాంతోపాటు ఒక బోర్వెల్ ఉంది. అండ్ బోర్వెల్తో పాటు కరెంట్ మీటరు. అండ్ ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో వాటర్ సంప్కి అయితే తవ్వేసి పెట్టేశారు. సో మనం సంప్ కట్టుకుంటే దీన్ని కంప్లీట్గా ఫినిష్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్లో ఒక చిన్న జస్ట్ 22గా ఒక చిన్న హౌస్ కూడా ఉంది. అదేంటంటే ఎక్కువ స్పేషియస్గా లేదు, ఒక వాచ్మెన్ రూమ్ లాగన్నా యూజ్ చేసుకోవచ్చు. లేదు ఎవరన్నా ఇక్కడ ఒక చిన్న తోటలాగా వేసుకొని ఫామ్ హౌస్ కట్టుకొని ఫ్యూచర్లో హౌస్ కట్టుకోవాలనుకుంటే దాన్ని ఒక టెంపరీ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అంతా కూడా బాకారం విలేజ్, ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నీ, మొయినాబాద్ దగ్గర ఉన్న విలేజెస్ అన్నీ కూడా 111 జీవోలో వస్తున్నాయి అనమాట. సో 111 జీవోలో నామ్స్ ప్రకారమే ఉంటుంది ఇది కూడా. బట్ కాకపోతే ఏంటంటే విలేజ్లో ఉంది కాబట్టి విలేజ్లో ఏవైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో అదేవిధంగా దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేసుకోవచ్చు. లేదు నామ్స్ ప్రకారమే వెళ్ళాలి అనుకుంటే సూపర్గా ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకొని చాలా మంచి తోట వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పక్కన చెరుకు చెట్లు ఉన్నాయంటేనే మనకు అర్థమవుతుంది ఇక్కడంతా కూడా మంచి వాటర్ లెవెల్ ఉందని. అండ్ ఆపోజిట్లో చూస్తే కూడా ఇంకా కొన్ని మామిడి తోటలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో మనకి ఏమవుతుందంటే విలేజ్కి ఒక సైడ్కి వచ్చేస్తుంది ఈ ప్రాపర్టీ అంతా కూడా. సో ఇప్పుడు నేను ప్రాపర్టీలో ఒకసారి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ చెప్తా అన్నాను కాబట్టి ఒకసారి క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు నేను ఉన్న ఈ ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్. ఇది అంటే మన ప్రాపర్టీ నుంచి ఒక మధ్యలో ఒక 2 buildings అవతల ఉంటుంది. అంటే 2 buildings అంత ఓపెన్ ప్లేస్ ఉంది. అండ్ నెక్స్ట్ మన ప్రాపర్టీకి ఆపోజిట్లో కూడా అంటే ఇప్పుడు ఇది మనకి నార్త్ సైడ్ ఇది అండ్ ఇది ఈస్ట్ సైడ్. సో నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎగ్జాక్ట్లీ గేట్ బయట అంటే సగం మనకు వస్తుంది, సగం పక్కకు వస్తుంది. ఇక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. అండ్ ఇదంతా 30 feet రోడ్డుకి ఆనుకొని ఉన్న ఇది ఒక చిన్న టెంపుల్ ఇది. సో టెంపుల్ అంటే దాన్ని బట్టి ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేది జనరల్గా డిసైడ్ చేసుకుంటారని నేను ఈ 2 temples క్లియర్గా చూపించాను. ఎందుకంటే మనకి తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత టెంపుల్స్ గురించి చెప్పలేదని లేకుండా క్లియర్గా నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రాపర్టీలో ఆల్రెడీ డ్రోన్ రెడీగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏరియల్ వ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఇప్పుడు మనం కరెక్ట్గా ప్రాపర్టీలో ఉన్నాము. అండ్ ఇప్పుడు మనం చూసిన నైబర్స్ బిల్డింగ్ ఇది ఒక చిన్న హౌస్, ఇది ఒక సింగిల్ హౌస్. దీంతో పాటు
పక్కన చూసుకుంటే 4 ఫ్లోర్స్ బిల్డింగు. ఈ 4 ఫ్లోర్స్ బిల్డింగ్లోనే ఇంతకుముందు నేను చెప్పిన స్కూల్ ఒకటి ఉంది. అండ్ దీని బ్యాక్ సైడ్ ఉన్నది ఇది ఇంతకుముందు మనం చూసిన టెంపుల్ ఇది. సో టెంపుల్తో పాటు నేను ఒకసారి ఈ స్కూల్ బిల్డింగ్ని కూడా ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు ఇదంతా విలేజ్ ఇది. సో విలేజ్లో క్లియర్గా చూస్తే అర్థమవుతుంది విలేజ్లో ఎలా ఉన్నాయి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ దీంట్లో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మన పక్కన కనిపిస్తున్న స్కూల్ ఇది స్కూల్ బిల్డింగు. సో స్కూల్ బిల్డింగ్తో పాటు నేను కొంచెం హైట్కి తీసుకొని విలేజ్ ఎలా ఉందో చూపిస్తాను. చాలా పెద్ద విలేజ్ ఇది. అండ్ బాకారం విలేజ్కి మీరు ఒకసారి చెక్ చేస్తే సిటీలో అన్ని ప్లేసెస్ నుంచి అంటే మెయిన్ స్టేషన్స్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఈ ప్లేసెస్ నుంచి మనకి బస్ రూట్ కూడా ఉంది. డైరెక్ట్గా బస్లో కూడా వచ్చేయచ్చు ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు ఈ ప్రాపర్టీ మనం తీసుకుంటే. అండ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు, అట్ ద సేమ్ టైము ఫామ్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. సో ఫామ్ హౌస్ కట్టుకోవడానికి ఇంతకు ముందుగా నేను మెన్షన్ చేసినట్లుగా మనకి విలేజ్ అంతా ఒక సైడ్ ఉంటుంది అండ్ మన ప్రాపర్టీ అంతా ఇంకొక సైడ్ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఒక్కసారి మన ప్రాపర్టీని ఒక ఫ్రంట్ వ్యూ చూపించి మనకి ఇప్పుడు కరెక్ట్గా ప్రాపర్టీలో ఉన్నాను నేను. ఇది ప్రాపర్టీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ మన కార్ కనిపిస్తున్నది అంత ప్రాపర్టీ. సో ప్రాపర్టీకి ఒక సైడు చూస్తే అంత విలేజ్ అండ్ ఇంకొక సైడ్ చూస్తే అంత కూడా గ్రీనరీ ఉందన్నమాట. సో ఇదంతా కూడా గ్రీనరీ. నేను ఒకసారి గ్రీనరీ సైడ్ కూడా కొంచెం మూవ్ చేస్తాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ కొన్ని ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను జూమ్ చేసింది ఇదంతా కూడా ఫామ్ హౌసెస్ అనమాట. సో ఈ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంతా కూడా ఈ ఓపెన్ ప్లేస్లో ఇటు సైడ్ అంతా కూడా ఫామ్ హౌసెస్ కట్టుకుంటుంటారు. ఈ ఫామ్ హౌస్కి కొద్దిగా దూరంలో చూస్తే కూడా అంతా గ్రీనరీ ఉంది. అండ్ ఇక్కడ ఒక వాటర్ బాడీ కూడా ఉంది. అండ్ ఇది వాటర్ బాడీ కూడా మనకి పెద్ద డిస్టెన్స్లో లేదు. చుట్టూ అంతా ఎటు చూసినా కూడా వాటర్ లెవెల్ ఉన్న మంచి గ్రీనరీ ఇది. గ్రీనరీ లెవెల్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత గ్రీనరీ ఉంది, ఎన్ని పొలాలు ఉన్నాయి. అండ్ టోటలీ పొల్యూషన్ ఫ్రీయే కాకుండా మనకి విలేజ్కి ఆనుకొని ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్న అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లేదు సిటీలో మనం ఒక ప్రాపర్టీ బిగ్ సైజ్ ప్రాపర్టీ కొనలేకపోతున్నాము, ప్రైసెస్ హైలో ఉంది అనుకుంటే దాన్ని బట్టి ఇక్కడ ఈ ప్లేస్లో మనం తీసుకుంటే మనకి ఒక మంచి ప్రాపర్టీ ఒక రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తుంది అనమాట. సో ఇది టోటల్ 360 degrees ఏరియల్ వ్యూ అనమాట. ఒకసారి నేను మళ్ళీ ఒకసారి విలేజ్ చూపిస్తాను. సో ఇది విలేజ్లో అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, వాటర్ ట్యాంకు, అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి విలేజ్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్లో నార్మల్ వ్యూకి వచ్చేస్తాను. మనకి సిటీ నుంచి చూసుకుంటే కంప్లీట్గా అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ చాలా నీట్గా ఉన్న సూపర్ రోడ్సే మనకి టిల్ ద బకారం విలేజ్ దాకా. నేను యాక్చువల్గా ఈ క్లిప్ అనేది రిటర్న్లో తీస్తున్నాను. సో వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్ళాను, ఇప్పుడు రిటర్న్లో తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఇటువంటి క్రికెట్ స్టేడియంలు, క్రికెట్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. అండ్ అంతా కూడా మంచి ప్రాపర్టీస్ లైక్ మంచి పొలాలు, ఇది కూడా క్రికెట్ గ్రౌండ్సే. ఇట్లాంటి క్రికెట్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి కంటిన్యూషన్లో. అండ్ ఈ ఫామ్ హౌసెస్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ రోడ్డు గురించి ఇప్పుడు నేను తీస్తున్నాను. రోడ్డు చాలా నీట్గా ఉంటుంది టిల్ ద ప్రాపర్టీ వరకు. సో ఇది ఈరోజుటి 876 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్లాట్ ఇది. సో జనరల్గా హెచ్ఎస్ ప్రాపర్టీస్ గురించి కూడా ఒక మాట చెప్తాను. సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏం చేస్తుందంటే హైదరాబాద్, సికింద్రాబాద్లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళలో, గోవాలో కూడా చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్లో డిస్ప్లే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అంతా కూడా ఒకసారి ఛానల్లో చెక్ చేస్తే తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఫామ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ సిటీలో, బెంగళూరు సిటీలో కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఒకసారి చెక్ చేయండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఏం చేస్తుందంటే ఏదైనా ప్రాపర్టీ ఉందంటే ఇనిషియల్గా బేసిక్
అంతా కూడా చెక్ చేస్తాను. నేను చెక్ చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు సంబంధించిన మీకు కావాల్సిన రెస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అండ్ లీగల్ ఒపీనియన్కి కావాల్సిన కంప్లీట్ డాక్యుమెంట్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే దానికి ముందు కొంత ఏదైతే జనరల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ తర్వాత ఈ డాక్యుమెంటేషన్ పార్ట్కి వెళ్ళచ్చు. సో మీ దగ్గర ఏదన్నా ఇటువంటి ప్రాపర్టీ లీగల్గా క్లియర్గా ఉన్న ప్రాపర్టీ ఉంటే కూడా మేము డీల్ చేస్తాము. అట్ ద సేమ్ టైము మీకు పర్టికులర్ ఏదైనా ప్రాపర్టీ కావాలంటే కూడా డీల్ చేస్తాము. అండ్ నేను జనరల్గా ఈ హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ చిన్న చిన్న ప్రాపర్టీస్ అండ్ బిగ్ సైజ్ ప్రాపర్టీస్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ 300 స్క్వేర్ యార్డ్స్ నుంచి చూసుకుంటే థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ కూడా డీల్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఛానల్ చెక్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఏదైనా కావాలన్నా కూడా సునీల్ నా బడ్జెట్ ఇది, నా రిక్వైర్మెంట్ ఇది, నాకు కావాల్సిన లొకేషన్ ఇది అని నాకు ఒక మెసేజ్ పెడితే మీకు సూటబుల్గా నా దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కూడా నేను దాన్ని డైరెక్ట్గా మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే అన్ని వీడియోస్ చేయడానికి పాసిబిలిటీ నాకు అవ్వదు కాబట్టి. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, అవి రాబోతూ ఉన్నాయి వీడియోస్. సో వీటన్నిటికీ హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే కూడా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.